హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత. జనరల్‌గా మన ఇండియన్స్‌కి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లోనూ, పెద్దవాళ్ళలోనూ. ఎందుకంటే జనరల్‌గా మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం చిన్నప్పటి నుండి. చపాతీలు, రైస్ తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రోటీన్ అనేది తక్కువగా తీసుకుంటామనమాట. సో, అది ప్లాంట్ బేస్డ్ ప్రోటీనా? లేదంటే యానిమల్ బేస్డ్ ప్రోటీనా? అనేది పక్కన పెట్టేస్తే ఏదో ఒక రూపంలో ప్రోటీన్ తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ పిల్లల్లోనూ, పెద్దవాళ్ళలోనూ. ప్రోటీన్ ఎక్కువగా కూడా తీసుకోవద్దు. సో, ఒక లెక్క ప్రకారం తీసుకోవాలి. జనరల్‌గా ఒక రోజుకి ప్రోటీన్ ఎంత తీసుకోవాలి అనంటే, ఒక కేజీ బాడీ వెయిట్‌కి 0.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలంట ఒక రోజులో. అంటే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా నార్మల్‌గా అయితే 0.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి ఒక కేజీ బాడీ వెయిట్‌కి. లేదు అంటే బాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళుంటారు కదా! బాడీ బిల్డర్స్ ఉంటారు. లేదంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు 1.2 గ్రామ్స్ నుంచి 2 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. అంటే వాళ్ళకుండే బాడీ వెయిట్‌ని బట్టి, వాళ్ళకుండే రోజంతా వాళ్ళకుండే ఫిజికల్ యాక్టివిటీని బట్టి ప్రోటీన్ ఇంటేక్ అయితే ఉండాలి. మార్నింగ్ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడం కానివ్వండి, లేదు అంటే ఒకవేళ వెజిటేరియన్స్ అయితే పన్నీరు, లేదు స్ప్రౌట్స్ ఉంటాయి కదా! స్ప్రౌట్స్ తినడం కానివ్వండి, లేదంటే రాజ్మా, చెనా బాయిల్ చేసుకొని చాట్‌లాగా తీసుకోవడం గాని చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ప్రోటీన్ అనేది కరెక్ట్‌గా తీసుకోవాలి. లేదంటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోకపోతే ఏంటంటే మజిల్ అనేది లాస్ అవుతదనమాట. ఫ్యాట్ లాస్‌కి బదులుగా మజిల్ లాస్ అవుతది. అప్పుడేంటంటే బాడీ అంతా లూజ్ అయిపోతదనమాట. ప్రోటీన్ ఇంటేక్ అనేది కరెక్ట్‌గా ఉంటే మనకి ఫ్యాట్ లాస్ కూడా కరెక్ట్‌గా అవుతది. సో, అది కూడా చెక్ చేసుకోవాలి. సో, ఈరోజైతే నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఏం తిన్నా అనేది చూపిస్తున్నాను. నేను ఈరోజైతే పరిగడుపున అయితే గుమ్మడికాయ జ్యూస్ తాగానండి. చాలా మంచి హెల్త్ బెనిఫిట్ ఉంటది. దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటదనమాట. నేను చూపిస్తున్న ఈ క్వాంటిటీ అయితే ఒక గ్లాస్ జ్యూస్ అయితే అవుతది. సో, దీనికైతే ఎలాంటి టేస్ట్ ఉండదండి. సో, మనకి చాలా చప్పగా అనిపిస్తదనమాట. సో, గుమ్మడికాయ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఇంచు అల్లం యాడ్ చేస్తాను నేను. ఏంటంటే కొంచెం మనకి ఫ్లేవర్ అనేది బావుంటదని జెప్పేసి. సో, నేను దీన్నైతే మెత్తగా మిక్సీ పట్టాను. వడకట్టట్లేదనమాట. ఫిల్టర్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఇలా వద్దనుకుంటే మీరు ఫిల్టర్ చేసేసుకోండి. కొద్దిగా లైట్‌గా సాల్ట్ వేశాను కొంచెం టేస్ట్ కోసం. పించ్ ఆఫ్ సాల్ట్ ఎక్కువేయొద్దు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తాగాను. సో, చాలా హాయిగా, చాలా తేలికగా అనిపిస్తదనమాట ఇది తాగితే. ఇంకా నెక్స్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే ఆల్రెడీ జ్యూస్ తాగాను కదా! అది తాగిన ఒక 45 మినిట్స్ తర్వాత ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీరు జ్యూస్ తాగకుండా డైరెక్ట్‌గా బాయిల్డ్ ఎగ్స్ తీసుకునేటట్లయితే, కొన్ని వెజిటబుల్స్ కూడా స్టీమ్ చేసిన వెజిటబుల్స్ ఉంటాయి గదా! క్యారెట్ కానివ్వండి, బీన్స్ లేదంటే ఏదన్నా బ్రోకలీ అది యాడ్ చేసుకోండి. కొంచెం బాయిల్డ్ ఎగ్స్ తినడానికి అందరూ ఇష్టపడరు. సో, నేను చూపిస్తున్న విధంగా అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. బాయిల్డ్ ఎగ్ తినని వాళ్ళు కూడా తినొచ్చనమాట. ఒక కడాయి పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ లైట్‌గా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేస్తున్నాను. ఎందుకంటే కారం ఆ పసుపనేది అస్సలు మాడొద్దు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు ఎగ్స్ వేసేసుకోండి. ఎగ్స్ వేసుకొని ఫ్లేమ్ అనేది మొత్తం సిమ్ పెట్టేసి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎగ్ స్మెల్ అనేది రాదు. ఎగ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో, చాలా ఈజీగా తినేసేయొచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను. పెప్పర్ అండ్ సాల్ట్ అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం చప్పచప్పగా లేకుండా కొంచెం స్పైస్ అనేది యాడ్ అవుతది. టేస్టీగా ఉంటదనమాట. చాలా మా పిల్లలకైతే ఇలా చేసిస్తే అయితే బాగా తింటారు. లంచ్‌లోకైతే ఈరోజు బ్రౌన్ రైస్‌కి బదులుగా కినోవా తీసుకుంటున్నాను. కినోవాలో ఏంటంటే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫైబర్ ఉంటుంది. అండ్ కార్బ్స్ కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట. మనం రైస్‌తో కంపేర్ చేస్తే. సో, ఇవి వండుకోవడం కూడా చాలా ఈజీ అండి. అండ్ ఇవి చూడడానికి మిల్లెట్స్ లాగా ఉంటాయి గానీ మిల్లెట్స్ కావు. ఒక కప్పు కినోవా తీసుకొని నీట్‌గా 2, 3 సార్లు బాగా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఒక కప్పు కినోవాకి 2 కప్పుల వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక 15-20 మినిట్స్ అలా సోక్ చేసుకోండి. సోక్ చేసుకొని నార్మల్‌గా మీరు విజిల్ కుక్కర్‌లో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే నార్మల్ గిన్నెలో అయినా వండొచ్చు. నేనైతే విజిల్ కుక్కర్‌లో ఏం పెట్టట్లేదు. మనకి తొందరగా ఈజీగా ఉడికిపోతది. ఇలా డైట్‌లో ఉన్నప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు వారంలో 1, 2 సార్లు
కినోవా కినోవా రైస్ తీసుకుంటే చాలా మంచిదనమాట. సో, బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయనమాట. కొంచెం సగం ఉడికిన తర్వాత వాటర్ దగ్గర పడ్డ తర్వాత ఫ్లేమ్ మొత్తం కంప్లీట్‌గా సిమ్‌లో పెట్టేసి మెల్లగా ఉడకనివ్వండి. అదంతా విచ్చుకున్నట్లయితదనమాట. మంచిగా ఉమ్మగిలుతది గదా! విచ్చుకున్నట్లయి పువ్వులా అవుతది కినోవా రైస్ అయితే. సో, టేస్ట్ కూడా చాలా బావుంటది. స్వీట్‌గా అనిపిస్తది కొంచెం రైస్. ఈ రైస్‌లోకైతే నేనైతే ఈరోజు పన్నీర్ కర్రీ జేస్తున్నాను. ఇదేంటంటే మామూలుగా పాలతో చేసిన పన్నీరనమాట. ఒకవేళ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకునేవే తోఫు ఉంటది కదా! మనం సోయాతో చేస్తారు. సోయా మిల్క్‌తో అదైనా తీసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ చూపిస్తానండి. కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి యాడ్ చేసి, కొంచెం మన మసాలా దినుసులు వేసేసి ఒక 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగనిచ్చాను. కొద్దిగా సాల్ట్ వేసని ఆనియన్స్‌నైతే కొంచెం గోల్డెన్ కలర్‌కొచ్చేదాకా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. తర్వాత కొంచెం పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఒక 4 టమాటాలు. మీరు టమాటాలని సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు. లేదు అనంటే ప్యూరీ లాగా అయినా వేసుకోవచ్చు. నేనేంటంటే ప్యూరీ లాగా చేసుకొని వేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే తొందరగా అయిపోద్దనమాట కర్రీ. కొద్దిగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎంత తింటారో అంత. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేశాను. కొంచెం కలిపిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వండి. కొం కొంచెం ఏంటంటే మనకి ఆయిల్ అనేది బయటకొచ్చేస్తదనమాట. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాంగా పన్నీర్ ముక్కల్ని అవి వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టి ఆ కారం అదంతా పట్టనివ్వండి పన్నీర్‌కి. పట్టిన తర్వాత కొన్ని వాటర్ పడితే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయండి ఈ టైంలో. కొంచెం నేను ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ వేస్తున్నాను. గరం మసాలా అయితే వేయట్లేదు. ఆల్రెడీ పోపులో మసాలా దినుసులు వేశాను కదా! ఆ ఫ్లేవర్ సరిపోతది. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇంకా ఒక 1 మినిట్ పాటు మగ్గనివ్వండి. లాస్ట్‌లో ఇంకా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. ఈ ఈ ప్రాసెస్‌లో చేయడం వల్ల పన్నీర్ కూడా మంచి జ్యూసీగా ఉంటది. గట్టిగా అవ్వదనమాట. కొంతమందేంటంటే పన్నీర్‌ని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటారు ముందే. అలా అయినా చేయొచ్చు. బట్ ఇలా చేసినా కూడా బావుంది. సో, ఇంకా మనం కినోవా వండుకున్నాం కదా! ఆ రైస్‌లోకి పెట్టుకొని తింటే మంచి ప్రోటీన్ అయితే వచ్చేస్తదనమాట. సో, క్వాంటిటీ అయితే నేను ఇంత, అంత అని చెప్పను. ఎందుకంటే మీకుండే ఫిజికల్ యాక్టివిటీని బట్టి మీరైతే క్వాంటిటీ అయితే తీసుకోండి. నేనైతే ఇంకా కొంచెం క్యారెట్ స్లైసెస్ కూడా తీసుకున్నాననమాట. లేదు అంటే మీరు బ్రౌన్ రైస్ కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి తీసుకోవచ్చు. బట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళేంటంటే మిల్లెట్స్ తీసుకోకూడదు కాబట్టి దాని ప్లేస్‌లో కినోవా తీసుకుంటే చాలా బెటర్ అనమాట. 4:00కి అయితే స్నాక్స్ కింద కొన్ని నట్స్ ఉంటాయి కదా! అవి మార్నింగే సోక్ చేసుకొని పెట్టుకున్నాను. అవైతే తీసుకోవచ్చు. సోక్ చేసుకున్న వాల్‌నట్స్, ఆల్మండ్స్ ఇంకా అంజీర్ ఇంకా ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఆల్మండ్స్ అండ్ వాల్‌నట్స్ అయితే తీసుకున్నాను. లేదు అంటే ఏదైనా ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. లేదు నట్స్ ఒద్దు అనుకుంటే గ్రీన్ టీ అయినా తాగొచ్చు. ఒకవేళ టీ అలవాటున్న వాళ్ళు. ఈరోజు ఈవినింగ్ డిన్నర్‌లోకైతే ఒక మంచి దోస చూపిస్తాను. అదైతే చాలా చాలా టేస్టీగా ఉంటది. దీనికోసమైతే బ్రౌన్ రవ్వ ఉంటది కదా! అదొక కప్ తీసుకుంటున్నాను. ఒకవేళ దీని ప్లేస్‌లో మీరు నార్మల్ బ్రోకెన్ వీట్ ఉంటది కదా! గోధుమ రవ్వ అదైనా తీసుకోవచ్చు. ఇది మామూలుగా సూపర్ మార్కెట్‌లో దొరుకుతదండి. మీకు రెడ్ రవ్వ అంటే ఇస్తారు. ఇదొక కప్ తీసుకొని నీట్‌గా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఒక 20-30 మినిట్స్ అలా సోక్ చేసుకోండి. నానబెట్టుకోండి. నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. నేనైతే ఒక 20 మినిట్స్ అయితే నానబెట్టాను. ఇలా నానబెట్టిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత దీంట్లో అయితే నేను ఒక 3 టేబుల్ స్పూన్‌లయితే శనగపిండి ఉంటది కదా! అది యాడ్ చేస్తున్నాను. శనగపిండిలో మంచి ప్రోటీన్ ఉంటుంది. మనకి రవ్వలోనేమో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. సో, టేస్ట్‌కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్, కొంచెం జీరా యాడ్ చేస్తున్నాను. మీరు శనగపిండి ప్లేస్‌లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. లేదంటే బియ్యపు పిండి, లేదంటే ఆహ్, రాగి పిండి, జొన్న పిండి ఏదైనా వేసుకోవచ్చు. పాన్ బాగా కాలిన తర్వాత కొంచెం ఆనియన్ రబ్ చేసేసి ఇలా ఎక్కువ సేపు స్ప్రెడ్ చేయొద్దండి. ఇది గరిటెతో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. లేదంటే ఇలా లేసొస్తదనమాట దోస. జస్ట్ మనకి ఎక్కువ సేపు ఇలా రబ్ చేసినట్టుగా రుద్దొద్దనమాట దోసని. ఆహ్, కొంచెం ఆయిల్ కానివ్వండి, నెయ్యి గాని వేసుకొని కాల్చుకోండి. దోస అయితే చాలా చాలా టేస్టీగుంటది. పల్లి చట్నీలోకి తినొచ్చు, కొబ్బరి చట్నీలోకి తినొచ్చు, అల్లం చట్నీలోకి తినొచ్చు, దేంట్లోకైనా తినొచ్చు. చాలా చాలా టేస్టీగుంటది. ఈవినింగ్ ఇలా దోసలు తీసుకోవడం, ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా ఫిల్లింగ్‌గా ఉంటుంది. ఎక్కువగా మనకి తినాల్సిన అవసరం ఉండదనమాట. సో, మీకు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఉండేవాళ్ళైతే 3 దోసలైనా తినొచ్చు. సో, ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సింప్లీ సరిత ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆహ్, బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేయడం వల్ల నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో, బాయ్ అండి.